శ్రీ భద్రకాళి దేవాలయంలో శ్రీ భద్రకాళి భద్రేశ్వర్ల కళ్యాణ బ్రహ్మోత్సవాల పోస్టర్ను ఆలయ ఈవో శేషుభారతి ఆలయ ప్రధాన అర్చకులు శేషు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భద్రకాళి భద్రేశ్వర్ల కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ నెల 9వ తేదీ నుండి 20వ తేదీ వరకు కొనసాగుతున్నాయన్నారు. బ్రహ్మోత్సవాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు వేసవి తీవ్రత దృష్ట్యా చల్వ పందిరులు, చల్లని మంచినీరు, మజ్జిగ, మధ్యాహ్నం ఉచిత భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ ఈవో శేషుభారతి కోరారు. బాబు ఫోన్ ఫోన్ కిందకి మే 20వ తారీఖు దాకా 10 రోజుల పాటు వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై దర్శింపవచ్చిన భక్తుల బారిన కోరిన కోరికలకు బంగారమవుచు కొంగు బంగారమవుచు ఈ లోకాన్ని అనుగ్రహిస్తున్న భద్రకాళి భద్రేశ్వరుల యొక్క శ్రీకళ్యాణ బ్రహ్మోత్సవాలు వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి వైశాఖ శుద్ధ ద్వాదశి మటుకు నడుస్తాయి. పాడ్యమి నాడు అంకురార్పణ, 12వ తారీఖు కళ్యాణం, శంకర జయంతి నాడు, మళ్ళీ ఆ తర్వాత అమ్మవారికి 10 రోజుల పాటు రోజు ఉదయం ఒక వాహన సేవ, సాయంత్రం ఒక వాహన సేవ, ఇట్లాంటివన్నీ వైభవంగా నడుస్తాయి. భక్తులందరూ పాల్గొనాలి, అందరూ అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాలి. మన భద్రకాళి దేవస్థానంలో 9వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు నిర్వహించబడుతున్నాయి. మరి వారి కొరకు ప్రతిరోజు ఒక్కొక్క రకంగా ఉదయం వేళ మరి సాయంత్రం వేళ ప్రత్యేక వాహన పూజలు జరపబడతాయి. మరి అమ్మవారు నిత్య అలంకరణలో, ప్రత్యేక అలంకరణలో అమ్మవారు మనకు వ్యవస్థితమై కనిపిస్తారు. ఈ యొక్క మహోత్సవ సమయంలో అమ్మవారిని దర్శించుకున్న, అమ్మవారిని మనం ప్రేమతో కోరుకున్నా అవి తప్పకుండా వెంటనే మేనిఫెస్ట్ జరుగుతాయి. కనుక ప్రతి ఒక్కరిని కూడా ఈ అమ్మవారి బ్రహ్మోత్సవముల సమయంలో భక్తులందరినీ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి రావాల్సిందిగా, మరి భద్రతనిచ్చే తల్లి భద్రకాళి తల్లి అందరి యొక్క ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, మరి ప్రేమను అందరికీ ఆశీస్సుల రూపంలో పంచే తల్లి కనుక ఆ తల్లికి ప్రేమగా నమస్కరిస్తూ మరి వచ్చే భక్తుల కొరకు చల్లటి పందిళ్లు వేయడం జరిగింది. చల్లటి మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడం జరుగుతోంది. మరి అన్నదానం ఏర్పాటు కూడా చేయడం జరుగుతోంది. మరి ప్రసాదాలు ఎప్పటికప్పుడు అందేలా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక